అయితే ఏఓబీ ఎన్కౌంటర్పై నిజానిజాలు తేల్చాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలంటూ విశాఖ కలెక్టరేట్ దగ్గర ధర్నాకు దిగాయి. ఎదురు కాల్పులపై నిజానిజాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందంటున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఏఓబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్పై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు విశాఖ కలెక్టరేట్ దగ్గర ప్రజా సంఘాలు సంయుక్తంగా ఒక భారీ కార్యక్రమాన్ని తలపెట్టిని. ఖచ్చితంగా ఈ బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ చేసి దానిని ఒక ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజా సంఘాల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. రఘురామ్ గారు, మీరు చేస్తున్న ఆరోపణకి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? పేపర్లలో స్పష్టంగా 24వ తారీఖు 24 మంది, 2 రోజుల తర్వాత నేను మరో 4 మంది, మళ్ళా 2 రోజుల తర్వాత మరో ఇద్దరు ఈ రకంగా ఎన్కౌంటర్ను తడవతడకి పెంచుకుంటూ పోయారు వాళ్ళందరూ కూడా. ఖచ్చితంగా ఇది బాక్సైడ్ నిక్షేపాలని తవ్వటం కోసం అంతకుముందు బాక్సైడ్ కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసి మళ్ళా కొత్త కాంట్రాక్ట్లు ఏర్పరచుకున్నటువంటి ఈ కొత్త ప్రభుత్వం దాని యొక్క సౌలభ్యం కోసం మావోయిస్టుల మీద అతి క్రూరమైనటువంటి దాడి చేసింది. ఇది స్పష్టంగా ప్రపంచానికి అంతటికీ కూడా తెలుసు. వీళ్ళు బూటకం ఎన్కౌంటర్ చేశారు, ప్లానుడుగా కోవర్ట్ ఆపరేషన్ తోటి మత్తు జల్లి వాళ్ళ సైలెంట్ల బోట్ల మీద సైలెన్సర్ తుపాకులతోటి వాళ్ళందరినీ చంపేశారు. మావోయిస్టులు కూడా స్పష్టంగా స్టేట్మెంట్లు ఇచ్చారు, మేము త్వరలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా వెళ్తాము. ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటరే, ప్రతీకార దాడి కక్షతోటి చేసినటువంటి ఎన్కౌంటర్ ఇది. సార్, గతంలో జరిగిన చాలా ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణలు జరిగినాయి, కానీ ఇప్పుడు ఎలాంటి ప్రయోజనాన్ని మీరు ఆశించిన ప్రయోజనం అయితే రాలా. ఈసారి అలాంటిది ఏదైనా ఒక ప్రయోజనం వస్తుందని మీరు అనుకుంటారు? ప్రయోజనం వస్తుందా రాదన్నది కాదు, ప్రపంచానికి వాస్తవాలు తెలియవలసిన అవసరం అయితే ప్రధానంగా ఉంది. నిద్దట్లో పడుకున్న వాళ్ళని అమానుషంగా కాల్చారనే దాన్ని బయటికి రావాలి, ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. ఇది ఒక ప్రజాస్వామిక దేశంలో ఒక ప్రజాస్వామిక విలువల పట్ల, రాజ్యాంగ పట్ల నమ్మకం ఉన్న శక్తులు పరిపాలన సాగిస్తున్నప్పుడు అవి వాటిని అమలు చేసే క్రమంలో ఏదైనా ఒక భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉంటే వాళ్ళని తుడిచిపెట్టేదానికి తుపాకులు మాత్రమే మందు కాదు. కాబట్టి ఇరుపక్షాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే వాటిని న్యాయబద్ధంగా విచారణ జరిపేదానికి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఫలితం ఉంటుందా, ఫలితం లేకపోయినా ప్రపంచానికి ఒక వాస్తవాన్ని తెలియజెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. ప్రజా సంఘాలుగా మీ స్పష్టమైన డిమాండ్? మా స్పష్టమైన డిమాండ్, అక్కడ జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అనేది. అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో మహిళలను కూడా చూడకుండా అతి క్రూరంగా, అన్నలను అక్కలను కూడా అతి క్రూరంగా హింసించి ఎన్కౌంటర్ చేయబడ్డారు. అక్కడ బడాబాబులకు అక్కడ ఉన్నటువంటి సంపదను బాక్సైడ్ తవ్వకాలను తవ్వి కట్టబెట్టడం కోసమే ఎన్కౌంటర్ చేశారని మేము స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి ఆ గిరిజనులకు ఆత్మరక్షణ కల్పించాలని, అట్లాగే ఈ ఏదైతే వాళ్ళు దేనికోసమైతే పోరాటం చేశారో, దేనికోసం ఎన్కౌంటర్ కాబట్టారో, అక్కడ ఇంకా కొంతమంది 20 మంది అక్కడ నిర్బంధంలో ఉన్నారు. ఆ నిర్బంధంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కోర్టుకు హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యహింసకు వ్యతిరేకంగా ఒకవైపు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, మరోవైపు అక్కడ మనం విశాఖ కలెక్టరేట్, నగరం నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ దగ్గర పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మనం చూడొచ్చు. గొంతు కోయడమే మావోయిజమా, ప్రాణం తీయడమే మార్క్సిజమా, ఇట్లు విశాఖ గిరిజనాలు అంటూ ఒక పోస్టర్లు వచ్చినాయి. మొత్తంగా ఒకవైపు అడవుల్లో మావోయిస్టులతో ప్రత్యక్ష యుద్ధాన్ని సాగిస్తూనే మరోవైపు ప్రజలని అవేర్నెస్ చేయటము, లేదంటే ప్రజలకి ఒక రకమైన ఇండికేషన్ పంపించడానికి కోసం పోలీసులు ఒక ఎత్తుగడగా మనం చూడొచ్చు. ఆ వెనకాల ఉన్నది కలెక్టరేట్ బిల్డింగు, కలెక్టరేట్కి ముందు ఉన్న ఈ బోర్డులను చూడొచ్చు. పూసూరి వెంకట్రావు సాలూరు మండలం ఇలా ఎవరినైతే గతంలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు చేశారో, ఆ హత్యలు చేసిన వాళ్ళందరి కుటుంబాలకు మీరేం సమాధానం చెప్తారంటూ ఒకవైపు పోలీసులు చేస్తున్న ప్రచారం, మరోవైపు ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ ఖచ్చితంగా బూటకమే, దానిని న్యాయ విచారణ జరపాలి, సమాజానికి నిజాలు చెప్పాలి అంటూ ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళన. మొత్తంగా విశాఖలో ఒక విభిన్నమైన వాతావరణం. అటు ఏజెన్సీలో ఉన్న కటాఫ్ ఏరియాలో మావోయిస్టులతో డైరెక్ట్గా ఫైట్ చేస్తున్న పోలీసులు, ఇటు ప్రజా సంఘాలతో కూడా అదే స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకి ఇక్కడ వాతావరణం చూస్తే అర్థమవుతుంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.